నాకు అర్థం అవ్వలేదండి. ఎన్నికల ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ 6 అన్నారు ముఖ్య అని చెప్పి ఓట్లు అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందు మోసపోయేది నష్టపోయేది ఎవరంటే మా అక్క చెల్లెమ్మలు, మా తల్లులు, మహిళలు. నేను వాళ్ళని సునాయాసంగా వాళ్ళని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏదో భ్రమలు కల్పించి, వాళ్ళకి ఏదో ఆస్తి కల్పించి, తర్వాత వచ్చి వాళ్ళ చేతిలో వైకుంఠం చూపెట్టేసి ఏదో మాయమాలు చెప్పేసి సరిపోద్దనే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలు ఆ మహిళ తాలూకా ఆ సోదరిమణి తాలూకా పాలసీని పట్టేశారు. అమ్మ ఆలోచన చేయండి. అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి రుణమాఫీని ఏ రకంగా మోసం చేశారో ఈ ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చారండి? ఒకటా రెండో చెప్పండి. హామీలకు వచ్చి రేపు ఎల్లుండి అని వచ్చారు. ఏదో స్వాతంత్రం వచ్చినట్టు, దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ఆగస్టు 15 నుంచి బస్సు ఇస్తాను. ఆగస్టు 15కి బస్కి సంబంధం ఏంటండి? ఫ్రీ బస్కి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో పండగకి వచ్చి పండగ కానుక ఇచ్చేయమంటే అర్థం ఉంది, కానీ నాకు ఐపీఎస్ అర్థం అవ్వలేదు ఆ డేటు. ఇంకా సరే అమ్మఒడి, తల్లికి వందనం, ఇంకా ఇప్పుడు ఏదో స్కూల్ తెరిచి ఇస్తానని అంటున్నారు. ఇంతకుముందు 1 సంవత్సరం అయిపోయింది, పాత అయిపోయింది, ఇంకో సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు 2 సంవత్సరాలు అప్పుడే గుల్కాకి అయిపోయింది.